అందరికీ నమస్తే. మీనాక్షి నటరాజన్ కేసు అటు ఇటు పోయి లాస్ట్కు రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నట్టుగానే అనిపిస్తుంది. కంక్లూజన్కి వచ్చింది. హైకమాండ్ కూడా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రాబ్లం వల్లనే ఈ ఇష్యూ జరిగింది అనేది వాళ్ళు కూడా కంక్లూజన్కి వచ్చినట్టు కనిపిస్తుంది. నేను రాహుల్ గాంధీతో ఫోటో దిగి వచ్చారు కదా, వాళ్ళు ఉన్న ఫలంగా పిలిపించుకునేదే బహుశా దీనికోసం ఉన్నట్టుంది. యాక్చువల్గా నిన్న రేవంత్ రెడ్డి నో అపాయింట్మెంట్స్ హైదరాబాద్కి వచ్చేదండి మధ్యాహ్నమే. కానీ మళ్ళీ రాహుల్ గాంధీ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వస్తే పోయి రాహుల్ గాంధీ కలిసి ఫోటో దిగి బయటకు వచ్చిండ్రు. కానీ ఆయన చెప్పిన విషయాలు ఏదో కొంత సమాచారం ఎవరు చెప్తారు, రాహుల్ గాంధీ చెప్పాలన్నా లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పాలన్నా. కానీ రేవంత్ రెడ్డి చెప్తారు కదా కొంతమందికి అక్కడ ఏం జరిగింది ఎట్లయిందని చెప్తారు కదా, వాళ్ళు చెప్పిన సమాచారము మరి బహుశా ఏందో కానీ ఒక వార్త సర్క్యులేషన్కి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రాబ్లం వల్లనే ఆమెకు రాజ్యసభ పోయింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న రాజ్యసభ మెంబర్లో రాజీనామా చేయించామని అడిగినట్ట. దానిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ వేం నరేందర్ రెడ్డి. రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నీ కదా, ఆయనతో రాజీనామా చేయించామని చెప్పిందంట హైకమాండ్. అందుకే ఆయన చాలా అసహనం వ్యక్తం చేసిండు. బయటకు వచ్చిన తర్వాత మీడియా రిపోర్టర్లు చిట్చాట్ చేశారు. ఇవన్నీ రికార్డు కెమెరా వీడియో లేకుండా కూర్చోటి మాట్లాడతారు. చిట్చాట్ అంటే మాట్లాడిన దానిలో వాళ్ళు ఒక క్వశ్చన్ వేస్తే మీనాక్షి నటరాజన్కి సంబంధించిన క్వశ్చను, ఆయన ఊగిపోయాడు. ఏం ఊగిపోయిండో చెప్తా. అసలు ఆ క్వశ్చన్ వేసిన పేపర్లు ఎవరో కూడా చెప్తాను నేను. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి చాలా ఈజీ. మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ కావడం చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళకి బలం ఉంది. ఎమ్మెల్యేలు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 58 మంది ఓట్లు వేస్తే గెలుస్తారు, అయిపోతుంది, సింపుల్. అసలు ఎలక్షన్ కూడా జరగదు. కానీ బీజేపీ ముందస్తు ప్లాన్గానే ఇదంతా ఒక ముందస్తు స్కెచ్ నడిచినట్టుంది. అంటే ముందే ముగ్గురు అభ్యర్థులను పెట్టడము, తర్వాత వితిన్ అవర్స్లో ఇక్కడ నుంచి కోర్టు సంబంధ పేపర్లు బీజేపీ చేతికి పోవడము, బీజేపీ చేతి నుంచి మధ్యప్రదేశ్ బీజేపీకి చేతికి పోవడము. ఇదంతా ఈజీగా తమాషా కాదు. కోర్టు నుంచి తీసుకోవడం కూడా అంత ఈజీ కాదంటారు. కొంతమందితో మాట్లాడిన అడ్వకేట్స్తోన కోర్టులో ఉన్న పేపర్ కూడా అంత ఈజీగా తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. అది చాలా హై ప్రిఫరెన్స్. అంటే సీఎం లెవెల్ వ్యవహారాలు జరిగితే తప్ప ఆ పేపర్ బయటికి రాదు. ఆ పేపర్ కూడా బయటకు వచ్చింది అంటే ఖచ్చితంగా దీనిలో ఏం జరిగింది అనేది కొంచెం అర్థం చేసుకోవచ్చు జనాలు. సేమ్ టైం ఆయన అనుచరుడు ఫహీమ్ ఖురేషీ పేరు కూడా బయటకు వచ్చేసింది కదా. ఫహీమ్ ఖురేషీ పేరు కూడా బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి స్పందించలేదు దాని మీద. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంది, అక్కడ జరిగిన ఆయన ఎందుకు అసహనం వ్యక్తం చేసిండు, ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అక్కడ మీడియా వాళ్ళు క్వశ్చన్ వేసినారు. ఏం క్వశ్చన్ వేసినారంటే మీనాక్షి నటరాజన్ కేసు విషయంలో తెలంగాణ కాంగ్రెస్ వైఫల్యం చెందింది, విఫలమైందంట కదా, ఎందుకు ఎవరు అసలు ఇక్కడ నుంచి ఎట్లా పోయింది, ఆ మధ్యప్రదేశ్ సీఎం మధ్యప్రదేశ్ ఎవరో మంత్రి వాళ్ళందరూ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళే మాకు ఇచ్చారని చెప్తున్నారని క్వశ్చన్ అడిగితే, ఏందా మీకు ఏమైంది, ఏమన్నా మీకు కేటీఆర్ ఊడిండా, కిషన్ రెడ్డి ఊడిండా, మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలాగా తయారైపోయారు మొత్తం జర్నలిస్టులు అందరూ కూడా, నేను పార్టీలకు ఉండే పేపర్లు ఛానల్లో పనిచేసే రిపోర్టర్లను అసలు జర్నలిస్ట్గా నేను గుర్తించాను అని చిందులు వేసినట్ట. యాక్చువల్గా ఈ క్వశ్చన్ వేసింది కూడా నమస్తే తెలంగాణ వాళ్ళు టీ న్యూస్ రిపోర్టర్ కాదు. ఈ క్వశ్చన్ వేసింది ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎవరో ఏందో తెలుసు కదా, వాళ్ళ మేనేజ్మెంట్లు. నేను జర్నలిస్ట్ని ఏమనలేను, కానీ వాళ్ళ మేనేజ్మెంట్లు ఎవరి కోసం పనిచేస్తాయి అనేది కూడా తెలుసు కదా. మరి పనిచేస్తే ఎవరి కోసం పనిచేస్తే తెలిసి వాళ్ళ మీదనే క్వశ్చన్ వేస్తే రంకెలు వేసిండ్రంటే అసహనం ఆ స్థాయిలో ఉన్నట్టు. ఇప్పుడు ఏమైంది, కరెక్ట్గా కేరళ ఎలక్షన్ ముందల మంచిగానే ఉన్నది. రాహుల్ గాంధీ అంతకుముందు కొన్ని కిరికిర్లు జరిగినా కొంత కనెక్షన్ గ్యాప్ ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న కేరళ ఎలక్షన్ కోసం మళ్ళీ కలిసిరు వీళ్ళు. కలిసిన తర్వాత అదే బలంతోన ఎంతోమంది రాజ్యసభ కోసం ఎదురు చూస్తే వేమినందరికీ పిచ్చుకున్నాడు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళకెళ్ళి కష్టపడే వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళకెళ్ళి కష్టపడే వాళ్ళు ఉన్నారు, పార్టీకి లాయలిస్ట్ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరిని కాదని చెప్పి అప్పుడున్న సిచ్యువేషన్లో కేరళ ఎలక్షన్ మూడా లేకపోతే డబ్బులు అవసరమా ఏమన్నా కావచ్చు అఫ్కోర్స్. కానీ వేమినరేందర్ రెడ్డికి 10 వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ఇప్పుడు మీరు ఇక్కడనే లాజ్ చేసారు, ఎక్కడైతే తెలంగాణ కాంగ్రెస్సే ఇక్కడ లాజ్ చేసింది, దానికి బహుశా రేవంత్ రెడ్డి బాధ్యుడు అని చెప్పకనే చెప్పింది. ఇక్కడ రేవంత్ రెడ్డి వల్లనే ఇదంతా జరిగిందని హైకమాండ్ చెప్పినట్టే. వేమినరేందర్ రెడ్డితో రాజీనామా చేయించి వేమినరేందర్ రెడ్డితోనే ఆ ప్లేస్లో మీనాక్షి నటరాజన్ని రాజ్యసభకు పంపాలి అనే ఒక ఆదేశం ఇచ్చింది హైకమాండ్. అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది, కంక్లూజన్కి వచ్చేసిండ్రు వాళ్ళు మొన్న ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకున్నా తర్వాత ఇంటర్నల్గా అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసినా, ఇక్కడ నుంచి పీసీసీ చీఫ్తో రిపోర్ట్ తీసుకున్నా, ఇక్కడ కొంతమంది మినిస్టర్లో లేకపోతే కొంతమంది పార్టీ సీనియర్ లీడర్లో ఇక్కడ నుంచి రిపోర్ట్స్ పంపించినా, ఏం చేసినా కూడా ఫైనల్గా వచ్చేసింది. ఇక్కడ ఎవరు చేసిండ్రు అనే దానిలో క్లారిటీ వచ్చేసింది. నిజాన్ని కూడా ఇప్పుడు ఫహీమ్ ఖురేషీ అనే వ్యక్తి ఉన్నాడు. ఫహీమ్ ఖురేషీ అనే వ్యక్తి సామర్థ్యాలు అంతగానం ఏం కావు.
ఆయన సీఎంఓలో ఇంపార్టెంట్ లీడర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చిండు, అంత ఏముంటుంది, పొద్దుగాలిస్తే సీఎం ఆఫీస్లో ఉండడు కదా, ఎన్నో తిరుగుతుంటాడు. కానీ ఆఫీస్ మేనేజ్మెంట్, ఆఫీస్ మెయింటెనెన్స్ మొత్తం ఆయనే చేస్తున్నాడు. ప్లస్ డైరెక్ట్గా సీఎస్లతో కూడా ఫోన్లు మాట్లాడి ఆర్డర్లు జారీ చేసే స్టేజ్కి వచ్చిండు ఆయన. పోలీసు వాళ్ళ ట్రాన్స్ఫర్లు కూడా ఆయన చేతుల్లోనే చూసినాం కదా మనం. మరి అట్లాంటి టైంలో ఆయన మీద చర్యలు కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆ పేపర్ అంత ఈజీగా కోర్టుకి వెళ్ళి పోలేనప్పుడు అది ఖచ్చితంగా ఎవరో కావాలని చేసినట్టుగానే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వితిన్ అవర్స్లో పోవడం అంటే ఏంది? ఒక పేపరు గవర్నమెంట్లో ఉన్న పేపరు, కోర్టులో ఉన్న పేపరు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ తనైతే 100% ఇయ్యదు. సేమ్ టైం కిషన్ రెడ్డి అయితే పోయి ఎక్కడో పోయి తీసుకొచ్చి మధ్యప్రదేశ్ వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే లేదు. ఇక్కడ గాంధీ భవన్లో ఏదో సమ్మన్ ఉంటే ఆ సమ్మన్లు ఖచ్చితంగా ఆమెకు తెలిసి ఉండేది. ఆ కేసు కొట్టేసింది కూడా నిన్న కోర్టు. ఇది వైబుల్ కేసు కాదు అని ఆల్రెడీ కేసు కొట్టేసింది. అంటే కరెక్ట్ టైంలో జరిగిన ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్ కూడా బహుశా ఇదంతా పెద్ద కేసు కాదని చెప్పేసి లైట్ తీసుకునేది. ఆమె తప్పు కూడా దీనిలో ఉండొచ్చు, నిర్లక్ష్యం ఉండొచ్చు. ఆమె కనుక ఖచ్చితంగా అఫిడవిట్లో పెడితే అక్కడ ఇంకోటి జరిగేదేమో బహుశా. అంటే ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ చేయించడము, అట్లాంటి ఏమైనా బి ప్లాన్, సి ప్లాన్ అట్లాంటివి ఏమైనా అమలు చేసే అవకాశం ఉండేదేమో. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది కదా. ఫస్ట్ ఏ ప్లాన్లోనే కొట్టేసిండ్రు. ఏ ప్లాన్లోనే వాళ్ళకి ఇక్కడి నుంచి సహకరించే మనుషులు ఉన్నప్పుడు వాళ్ళు బి ప్లాన్కు, సి ప్లాన్కు అదొక పెద్ద చర్చ జరిగేది నిజానికి. ఒకవేళ వాళ్ళు ఇంకా క్రాస్ ఓటింగ్ ఇట్లా జరిపి ఉంటే అసలు ఇంకా పెద్ద చర్చ జరిగేది దేశవ్యాప్తంగా. అది బీజేపీకి నష్టం కూడా చేసేది. కాబట్టి వాళ్ళు అటువైపు పోకుండా సింపుల్గా, చాలా సింపుల్గా జస్ట్ సమన్ల పేపర్ తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసి వితిన్ అవర్స్, నిజానికి నామినేషన్ వేయడం కానీ తర్వాత స్కూట్నీ అనేది వితిన్ 24 hours 48 hours అంతకు మించి ఏమి ఉండదు టైం. వితిన్ అవర్స్లో ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పేపర్, ఒరిజినల్ పేపర్, అది జిరాక్స్ పేపరో వాట్సాప్ పేపరో కూడా కాదు, ఒరిజినల్ పేపర్ మధ్యప్రదేశ్ పోయింది అని అంటేనే దాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని యాక్చువల్గా ఫస్ట్ రిపోర్ట్ అడిగారు. రేవంత్ రెడ్డి అసలు ఏం జరిగింది ఇక్కడ? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఎవరు కనబడతలేరు. కాబట్టి ఆయనని డైరెక్ట్గా అడగకపోవచ్చు హైకమాండ్, నువ్వే ఇదంతా చేసినావు, నువ్వలని ఇదంతా జరిగింది, ఫహీం ఖురేషి నీ మనిషే కదా అని మనం మాట్లాడినట్టుగా బహుశా హైకమాండ్ రేవంత్ రెడ్డితో మాట్లాడే అవకాశం ఉండదు. కాబట్టి బహుశా వాళ్ళు అంతా గుర్తించేసి ఇది ఇట్లా కాదు, ఏ ఏలైతే దురద పెట్టిందో ఆ ఏలుతోనే ఆలకండ్లనే ఉడిపియాలని బహుశా డిసైడ్ అయిందేమో. ఇప్పుడు వేం నరేంద్ర రెడ్డితో రాజీనామా చేపిస్తే బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ వస్తే అది ఎమ్మెల్యే కోటా బై ఎలక్షన్. ఎమ్మెల్యే కోటా బై ఎలక్షన్ కాబట్టి వాళ్ళకి దొరుకుతుంది, కాంగ్రెస్కి ఆ రాజ్యసభ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు నామినేషన్ ఇస్తారా? బీఆర్ఎస్ వాళ్ళు నామినేషన్ ఇస్తే వాళ్ళకి బలం కావాల్సింది 61 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళకు అది దక్కే అవకాశం లేదు, కాంగ్రెస్కి దక్కుతుంది. కాబట్టి వేం నరేంద్ర రెడ్డి మొన్ననే 3 months 4 months అయ్యింది. వేం నరేంద్ర రెడ్డికి వేమనగర్ తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చింది కదా, నా ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్, నా ప్రాణమిత్రుడు, కాబట్టి నాకు న్యాయం జరిగిందంటే నాకు పదవి వచ్చింది. న్యాయం జరగడం అంటే కాంగ్రెస్లో వేరే వాళ్ళకి జరిగితే న్యాయం, కానీ ఈయనకు జరగడానికి కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా జీర్ణించుకోలేకపోయినాయి. కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ విషయంలో రేవంత్ రెడ్డి వాళ్ళే చేసిండ్రు అనే విషయంలో హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. లేకపోతే ఎవరినో రాజీనామా, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, రాజ్యసభ మెంబర్లుగా ఆయన ఒక్కడే కాదు కదా, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, రేణుకా చౌదరి ఉంది, ఇంకెవరో కూడా ఉన్నారు. వాళ్ళని కాదని చెప్పి వేం నరేంద్ర రెడ్డితోనే రాజీనామా చేయించాలి. ఆయన బయటకు వచ్చి ఇంకా వేరే కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరు చేస్తారు కాంగ్రెస్లో, ఎవరు రాజీనామా చేస్తారు? రేవంత్ రెడ్డి ఇప్పించిన పదవి వేం నరేంద్ర రెడ్డిదే. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కు హైకమాండ్ కోటాలో రాజ్యసభ వచ్చింది. తర్వాత రేణుకా చౌదరి మొత్తం ఆమె డైరెక్ట్ రాహుల్ గాంధీ కోటాలో రాజ్యసభ మెంబర్ అయినరు. అభిషేక్ సింఘ్వి ఆయన కూడా హైకమాండ్ కోటాలోనే రాజ్యసభ, ఆయనకు ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ మెంబర్గా పెడితే అక్కడ ఓడిపోతేనే ఆయనకు తెలంగాణలో ఇచ్చారు. కాబట్టి ఈ ముగ్గురు రాజీనామాలు చేయమని అడిగే అవకాశం కూడా లేదు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి మాట వినేవాళ్ళు ఎవరు? ఆయన్నే వినాలి. ఆయన కూడా వినకపోతే ఎవరు ఏం చేయలేరు. వేం నరేంద్ర రెడ్డితోనే రాజీనామా చేయించాలని చెప్పారు. కాబట్టి వేం నరేంద్ర రెడ్డి రాజీనామా చేయాలి. ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు కూడా రేవంత్ రెడ్డి కోటా కాదు, రేవంత్ రెడ్డి ఇప్పించిన పదవులు కావవి, రేవంత్ రెడ్డి ఇప్పించింది అదొక్క పదవే కాబట్టి ఖచ్చితంగా ఆయన్నే రాజీనామా చేయాల్సి వస్తుంది. కానీ మొత్తం కంక్లూజన్లో మనకి ఏమర్థమవుతుంది, ఇది అటు ఇటు పోయి లాస్ట్కు రేవంత్ మెడకే చుట్టుకున్నది. రేవంత్ రెడ్డి వ్యవహారమే నిర్లక్ష్యం కాదు, ఇక్కడ నిర్లక్ష్యం వేరు, మళ్ళీ అనుకోకుండా జరిగితే నిర్లక్ష్యం. కానీ ఇక్కడ కావాలని జరిగింది ఇన్సిడెంట్, కావాలని ఈ మీనాక్షి నటరాజన్కి పదవి రాకూడదు అనే ఇంటెన్షన్ కన్నా బీజేపీలకు కూడా 3వ రాజ్యసభ కూడా వాళ్ళకే పోవాలనే ఇంటెన్షన్ ఎక్కువ కనిపించింది ఇక్కడ. అంటే ఇక్కడ బహుశా తెలంగాణ కాంగ్రెస్ ఏం జరుగుతుందో హైకమాండ్కి బహుశా అర్థమైనట్టుగా ఈ ఇన్సిడెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.